గుర్తు చేయగా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మన నిజామాబాద్కి నుంచి అయితే తిరుపతికి అయితే మన దర్శనం చేసుకునేందుకు అయితే వెళ్తున్నాం. సో డీటెయిల్గా అయితే టోటల్గా అయితే వ్లాగ్ అయితే ఉంటాయి. సో ట్రైన్ కన్నా ముందు 10 నిమిషాల ముందు అయితే వచ్చేసినాం. ట్రైన్ అయితే వచ్చేసింది. సో సడన్ గా అయితే అనుకున్నాం తిరుపతికి వెళ్ళాలని. సో అందుకోసమే అన్ని ట్రైన్లు ఫుల్ అవుట్లా మనం వచ్చేసి అన్ని బుక్ అయిపోయినాయి ట్రైన్స్ వచ్చేసి. ఇక ఫ్యామిలీ తోటి పిల్లలతోటి ఇట్లా పోతే ఎటన్నా జర్నీకి మనకి జనరల్ అయితే ఫుల్ కష్టం అయితే. అందుకోసం ఇక మనమైతే బ్యాచులరే, ఇక అన్న నేను మన ఫ్రెండ్ అయితే మున్నగాడైతే ముగ్గురం పోతున్నాం. స్టార్టింగ్ నుంచి తిరుపతికి ఎలా వెళ్ళాలో కూడా టోటల్ గా అయితే చూపిస్తా. వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లనే ఇన్స్టా పేజ్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఫాలో చేసేయండి. సో ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడైతే ఫటాఫట్ అయితే ఒక లైక్ అయితే చేసేయండి. సో క్లైమేట్ అయితే చూసుకోవచ్చు. మన ట్రైన్ జర్నీ మనకి తిరుపతి క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మనం పోయింది వచ్చేసి మేలా. సో వీడియోస్ అయితే కొంచెం డిలే అయిపోయినాయి, అందుకోసమే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా. ఇక జనరల్ వస్తే మస్తు బాధ అవుతుంది అనుకుంటాం, కానీ మనకి జనరల్ అయితే మనకి బెస్టే, మనకి బ్యాచులర్స్ అయితే. సో మనకైతే మీద సీట్ అయితే దొరికింది. ఆ నుంచి ఇడికి మంచిగా వండుకున్నా, మంచిగా లేచిన. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎక్క మంది కూడా లేరు. ఇక మనం స్టార్ట్ అయిన డేట్ వచ్చేసి May 18. సో మధ్యాహ్నం మనం 2కి అయితే ట్రైన్ అయితే ఎక్కినాం. మనం అక్కడికి వెళ్లే వరకు అయితే మనకి 6:30 మార్నింగ్ అయితే అయిపోయింది, 19 డేట్. సో ఇప్పుడైతే చూసుకోవచ్చు టోటల్ గా అయితే ఇక్కడికి వచ్చేసినాక మనకి రైల్వే స్టేషన్ పక్కకే బస్ స్టాప్ అయితే ఉంటాయి. సో వెంటనే అక్కడికి వెళ్ళేసి మనం బస్ అయితే ఎక్కినాం డైరెక్ట్ అల్పిరి మెట్లకి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్ భక్తులు అయితే వచ్చేసిలో. సో మనం బ్యాచులర్ కాబట్టి ఏంటంటే బస్సులో కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ 6-7 ఫ్యామిలీ తోటి వస్తే మాత్రం అక్కడ టాక్సీస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. ఇక 7కి బస్ ఎక్కితే 8 వరకు అయితే మనం అల్పిరి మెట్ల కాడికి అయితే పోయినాం. పోగానే మనం కొబ్బరికాయ అయితే కొట్టేసినాం. సో అల్పిరి మెట్ల కాడ పక్కకే మనకి కొబ్బరికాయలు అయితే అమ్ముతారు, అక్కడనే తీసుకొని అయితే కొబ్బరికాయ కొట్టేసి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో ఇక్కడ భక్తులు అయితే చూసుకోవచ్చు ఫుల్ రద్దీ అయితే ఉన్నది. సో మనం అక్కడికించి వెళ్తే ఇక్కడికించి కిందికించి అయితే వచ్చి ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసి మీదికి అయితే ఎక్కాలి. ఇక్కడ చూసుకోవచ్చు పోలీస్ సెక్యూరిటీ కూడా ఫుల్ అయితే ఉన్నది. సో ఇక్కడ స్టార్టింగ్ మనం అయితే చూసుకోవచ్చు అల్పిరి మెట్ల కాడికి. ఇక్కడ నుంచి సుమారు 9 కిలోమీటర్స్ అయితే నడవాలా. సో దాదాపు ఏం లేదన్నా 5 to 6 అవర్స్ అయితే టైం అయితే పడుతుంది. సో ఇప్పుడైతే చూద్దాం ఎంత టైం పడుతుందో. ఇక్కడ మనకి దేవుళ్ళు అయితే ఉంటారు ఫస్ట్. సో దేవుళ్ళ పేరు ఏమంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే దర్శనం చేసుకుని అయితే ఎక్కాలంట. తెలిస్తే మాత్రం పక్క కామెంట్ చేయండి. ఇక్కడ 2-3 ఫోటోలు అయితే దిగి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే. సో లోపట్ల దేవుళ్ళని అయితే దర్శనం చేసుకున్నాం కదా, అక్కడ మనకి ఫోన్స్ అయితే అలో లేదు. సో నేనైతే ఫస్ట్ టైం అయితే పోతున్నా అల్పిరి మెట్లకించి మన తిరుపతికి అయితే. తిరుపతి అంటారో తిరుమల అంటారో మనకి మీద అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే అల్పిరి మెట్లు ఇక్కడ బోర్డు అయితే పెట్టిల్లు. సో మనం ఇక్కడికించి కాకుండా ఇక్కడికించి అయితే పోలీస్ వాళ్ళు చెప్పారు వెళ్ళమని. సో ఏది ఉన్నా ప్లాస్టిక్ అయితే మన బాటిల్స్ అయితే అక్కడ డస్ట్బిన్లు అయితే పాడేస్తున్నారు పోలీస్ వాళ్ళు వచ్చేసి. సో ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఎన్ని మెట్లు ఉంటాయో. సో స్టార్టింగ్ నుంచి మనకు లాస్ట్ వరకు. సో నేను అనుకుంటున్నా 3000 అయితే ఉంటాయచ్చు అనుకుంటున్నా. సో మీరైతే కామెంట్ చేయండి. సో మేమైతే స్టార్టింగ్ అయితే చూడలేదు. సో మధ్యలో అయితే కనబడ్డాయి. సో మీకైతే అవి కూడా స్టెప్స్ ఎన్ని ఉన్నాయో కూడా చూపిస్తా. సో ఇప్పుడైతే లగేజ్ అయితే ఎత్తుకొని అయితే మనం బ్యాగులు తీసుకుంటూ అయితే వెళ్తున్నాం. సో మధ్యలో మాకు తెలిసింది ఏంటంటే బ్యాగులు కూడా మీకు అక్కడనే సైడ్కి వేసేస్తే డైరెక్ట్ తిరుపతికి అయితే వస్తాయని చెప్పారు అన్నవాళ్ళు. సో ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాం, అందుకోసం మనకు అవన్నీ తెలియదు. సో ఇప్పుడైతే తెలిసింది కదా, నెక్స్ట్ టైం అయితే అట్లా చేయద్దు. సో 1000 స్టెప్స్కి అయితే ఒక్కసారి అయితే ఆగి అక్కడ కూర్చున్నాం. సో మనమైతే పొద్దుల ఓన్లీ టీ అయితే తాగినాం. ఈ ఇద్దరం మున్నాడు నేను వచ్చేసి. సో మావాడు ఒక్కడే టిఫిన్ అయితే వేసిండు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇంకా స్టెప్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయో 2200 అయితే ఎక్కినాం. ఇంకా మనకి 1350 అయితే ఎక్కాలా. సో మధ్యలోనే మనకి హనుమంతుడు స్వామి అయితే వచ్చిండు, ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. సో అట్లనే మధ్యలో మనం ఎక్కంగా అన్ని వింత జీవులు అయితే కనబడ్డాయి. సో అక్కడ ఫొటోస్ అట్లనే వీడియోస్ అయితే తీస్తున్నారు. సో మీకు కూడా చూపించాలని అయితే తీస్తున్నాయి. ఇక్కడ మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జింక అంటారా లేకుంటే మనకు తెలియదు. సో మీరైతే కామెంట్ చేయండి పక్క. సో ఇక్కడ చూసుకోవచ్చు దీనికైతే కొమ్ములు అయితే లేవు. సో డైరెక్ట్ దర్శనం చేసుకుని అయితే తిరుపతి మన వెంకటేశ్వర స్వామిని అయితే వెళ్ళిపోవచ్చు. సో ఏంటంటే అల్పిరి మెట్లతోటి ద్వారా పోతే మనకి లొకేషన్స్ మంచి పీస్ఫుల్ మైండ్ అయితే ఉంటుంది. సో మంచిగా అయితే అనిపించింది మనం మెట్ల ద్వారా అయితే వెళ్తే. సో మీరు వెళ్తే ఎలా వెళ్ళారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అల్పిరి మెట్ల లేకుంటే డైరెక్ట్ దర్శనమా? సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లనే మనం అక్కడక్కడ జంతువులను అయితే చూస్తున్నాం. ఇక్కడ ఉడతనైతే చూసుకోవచ్చు డిఫరెంట్ అయితే ఉన్నాయి. సో మనం వీడియోస్ అయితే చూస్తాం కదా మనకి షార్ట్ వీడియోస్లలో ఇన్స్టాగ్రామ్లో ఇట్లా. సో ఫుల్ క్రేజీ అంటే క్రేజీ ఉన్నది. మనం ఇక్కడ మెట్ల ద్వారా అయితే వెళ్తే వింత జీవులను అయితే చూస్తున్నాం.
సో మెట్లు ఎక్కినాక మళ్ళీ తర్వాత అయితే మనకు వాకింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ లొకేషన్స్ అయితే చూసుకోవచ్చు, క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. అట్లనే రోడ్ల మధ్య అయితే మనం వెళ్తాం. సో ఒకవేళ మనం దర్శనానికి డైరెక్ట్ వెళ్తే ఇదే రోడ్ పైన మనకి మీదకైతే వెళ్తాం తిరుమలకి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఎత్తైన కొండలతో అయితే హైలైట్ అండ్ హైలైట్ ఉన్నది లొకేషన్ వచ్చేసి. ఇక్కడ చూసుకోవచ్చు, మీకైతే క్లోజ్గా అయితే చూపిస్తున్నా. సో అక్కడ చూసుకోవచ్చు హైలైట్ అండ్ హైలైట్ ఉన్నాయి, మొత్తం కొండలతోటి పచ్చని చెట్లు అయితే ఉన్నాయి. సో ఫైనల్ గా మోకాల పర్వతం దగ్గరకు అయితే వచ్చేసినాం. ఇక్కడ మోకాలతోటి అయితే మెట్ల మీద ఎక్కుతారు. ఇక్కడ చూసుకోవచ్చు, మీకైతే అది కూడా చూపిస్తా. మోకాల మెట్టు పర్వతం అయితే అంటారు ఇక్కడ. సో ఇక్కడ గోపురం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి ఏం లేదన్నా మనకి 650 అయితే మెట్స్ అయితే ఉన్నాయి. కనీసం 11 మెట్లు అయినా ఎక్కుతారు ఇక్కడికి వచ్చిల్లంటే. సో ఒక్కొక్కరు అయితే మొత్తం దాదాపు మీది వరకు అయితే ఎక్కుతారు, చిన్నల నుంచి పెద్దల వరకు. సో ప్రతి ఒక్కరు అయితే ఇక్కడ మోకాల ద్వారా అయితే ఎక్కుతారు. సో ఫైనల్ గా అల్పిరి మార్గాన మనం పైకి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఫైనల్ గా అయితే మీకైతే వచ్చేసినాం. సో ప్రతి ఒక్కరు అయితే ఇక్కడికైతే వస్తారు. సో ఇక్కడ లేకపోతే డైరెక్ట్ రూమ్స్ దగ్గరకు అయితే వెళ్తారు. సో మనం అయితే వచ్చేసినాం, లైన్ లో అయితే ఉన్నాం లాకర్ కోసం అయితే. ప్రతి ఒక్కరు అయితే ఉండొచ్చు ఇక్కడ, ఫ్యామిలీస్ అయినా ఎవరైనా ఉండొచ్చు. సో ఫ్రీ లాకర్స్ అయితే ఇస్తారు 24 hours. సో దీని పక్కకే మనకి గుండ్లు అయితే కొడతారు. ఇక్కడనే టికెట్ తీసుకుని అయితే పక్కకైతే గుండె అయితే కొట్టించుకోవాలి. దాంతో పాటు దీని ముందటనే వాష్రూమ్స్, మనకి స్నానం చేయాలన్నా ఏది చేయాలన్నా ముందటనే ఉంటది. సో ఇదంతా ఒకటి మనకి తిరుపతిలో బెస్ట్ అంటే చెప్పొచ్చు ఇది. సో స్నానం చేసి మన వాళ్ళు గుండ్లు అయితే కొట్టించుకున్నారు ఇద్దరు. సో లైన్ అయితే పట్టేసినాం. సో మనం అల్పిరి మెట్ల ద్వారా అయితే వచ్చినాం. సో దాంతో పాటు మనకి ఇక్కడ సర్వదర్శనం కూడా చేసుకుంటున్నాం. మన టికెట్ తీసుకొని అయితే ఎందుకు వెళ్ళడం అని సర్వదర్శనం అయితే చేసుకుంటున్నాం. దాదాపు ఏం లేదన్నా 19 hours అయితే పట్టింది. అట్లనే ఫైనల్లీ దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ మంచిగా జరిగింది. సో అందరు మంచి ఉండాలని కోరుకున్నా. సో ఇప్పుడైతే మనమైతే టీటీడీ అన్నప్రసాదం కేంద్రంకి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడైతే చూసుకోవచ్చు, భక్తులు అయితే ఫుల్ అంటే ఫుల్ రద్దీ అయితే ఉన్నది. ఇక్కడ ఎన్నో మనకి హాల్స్ లో అన్నదానం కార్యక్రమం అయితే జరుగుతున్నది. సో అన్నప్రసాదం అయితే మనకు స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఒక 3 months నుంచి అయితే మనకు వడ అయితే చేస్తున్నారంట. సో వడ కూడా వచ్చింది మనకైతే. సో ఫైనల్ గా అయితే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే ప్రతి ఒక్క ఐటమ్స్ వచ్చేసి. సో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే మంచిగా సక్సెస్ఫుల్ మంచిగా అయిపోయింది. దాంతో పాటు మనకు అన్నప్రసాదం కూడా స్వీకరించిన. సో మీరు కూడా అన్నప్రసాదం అయితే తింటే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, టేస్ట్ ఎలా ఉన్నదో కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం బయటకైతే వచ్చేసినాం. ఇక్కడ చూసుకోవచ్చు లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్, మొత్తం భక్తులతోటి అయితే ఫుల్ మంది అయితే సేవ చేసుకుని అయితే ఫుల్ భక్తులు అయితే వస్తారంట. సో మనం ఇక్కడ గోపురం దగ్గర అయితే ఇక ఫొటోస్ అయితే దిగినాం. ఇక తర్వాత అయితే ఇక్కడ కోనేరు దగ్గరకు అయితే వచ్చేసినాం. సో ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మన ఇన్స్టా పేజ్ లో అట్లా యూట్యూబ్ లో అయితే పెట్టడం జరుగుతాయి, షార్ట్ వీడియోస్ అట్లనే. సో ఇక్కడ కోనేరు అయితే చూసుకోవచ్చు, నీటి అంటే నీటి ఉన్నది. సో మనకి ఇక్కడ మధ్యలో అయితే మనకి గోల్డెన్ టెంపుల్ అయితే మెరుస్తున్నాయి. సో అక్కడ చూసుకోవచ్చు మీరైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది, వాటర్ మధ్యలో అయితే మెరుస్తున్నాయి. సో మీకు తెలిస్తే ఆ గోపురం పేరు అయితే చెప్పండి. సో మనం లడ్లు అయితే తీసుకున్నాం. మనకి మెయిన్ గోపురం పక్కకే ఉంటది లైన్లో వచ్చేసి. సో మనం దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చినాక సో మనకి స్టేట్ అక్కడ లైన్లో అయితే ఉంటది. సో అందరు లడ్లు అయితే తెచ్చుకుంటారు. సో అక్కడ వెళ్ళేసి లడ్లు అయితే తీసుకోండి మీరు వెళ్తే మాత్రం. సో మనకి మెయిన్ గోపురం ఉన్నదా సైడ్కే. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. మనం పోయే టైంకి అయితే మనకి సెలబ్రిటీస్ అట్లనే కొంతమంది రాజకీయ నాయకులు అయితే వచ్చారు. సో అక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు. సో అట్లనే మనం అయితే ఫొటోస్ అట్లనే వీడియోస్ అయితే తీసినాం. సో ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. మనకి గోపురం వెనుక అయితే చూసుకోవచ్చు, కొండల మధ్య పచ్చని చెట్ల మధ్య నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది గోపురం వెనుక వ్యూ అయితే. మనకి మీదకి అయితే వచ్చేసినాం ఇక్కడ మెట్ల ద్వారా. ఇక్కడ కూడా ఆరాతులు అట్లనే కొబ్బరికాయ అయితే కొట్టడం జరుగుతుంది. తిరుమల తిరుపతి వెంకటేష్ అని కామెంట్ చేయండి. సో టోటల్ గా అయితే చూసుకోవచ్చు వ్యూ పాయింట్ అయితే మన కొండ పైన ఇలా ఉంటది. సో భక్తుల రద్దీ అయితే చూసుకోవచ్చు. ఇక్కడనే మనకు మంగళారతులు అట్లనే కొబ్బరికాయ అయితే కొడతారు. సో ఇది మనకి ఫైనల్ అప్డేట్ వచ్చేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. సో మంగళారతులతో అయితే ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామికి అయితే ఇస్తారు. సో నెక్స్ట్ లెవెల్ ఇక్కడ వ్యూ పాయింట్ వచ్చేసి. సో ఇక్కడ కొబ్బరికాయలు కూడా కొడతారు ఇక్కడ చూసుకోవచ్చు సైడ్ కి. సో 3550 మెట్లు అల్పిరి మెట్లు అయితే ద్వారా ఎక్కినాం కదా. ఎంత టైం పట్టింది అంటే దాదాపు 5 గంటల సమయంలో అయితే మీదికైతే 12 kilometers. సో అందరు సంతోషంగా ఉండాలని కోరుకున్నా. సో ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటా, మీరైతే చూడండి. సో ఇప్పుడు మనకి సో లడ్లు తీసుకొని అయితే మనం సామాన్ అయితే తీసుకొని లాకర్ దగ్గరకు అయితే పోయినాం. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే 7 places అయితే మనకి తిరుమల పైన అయితే కొండ పైన మనకి 7 places ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఇస్తా. సో ఆ వీడియో కూడా ఫుల్ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. సో అది ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.